హాయ్ అండి, వెల్కమ్ టు కేకే క్రియేషన్స్. నేనైతే ఈరోజు చాలా రకాల మొక్కలు ఎక్కడెక్కడ అంటే చాలా మన ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఇంకా అదర్ స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళ దగ్గర ఏవేవైతే ప్లాంట్స్ వెరైటీస్ ఉంటాయో అన్ని రకాల ప్లాంట్స్ చూడటానికైతే నేనైతే రెడీ అయిపోయాను. నేనైతే స్టార్ట్ అయిపోయాను. మన సచివాలయం ముందు నుంచి నర్సరీ మేళాకైతే వచ్చేసాను. ఇక్కడ ఎప్పుడు లేని విధంగా అయితే ఎంట్రీ టికెట్ అయితే పెట్టారండి. నేను లాస్ట్ టైం వెళ్ళాను, బిఫోర్ లాస్ట్ టైం కూడా వెళ్ళాను. చాలా రకాల మొక్కలు అయితే ఉంటాయి. అసలు రెండు కళ్ళు సరిపోవు కూడా చూడటానికి. ఫస్ట్ ఎంటర్ అవుతానే బైక్ పార్క్ చేయడానికి 20 రూపీస్ తీసుకున్నారు. తర్వాత ఎంట్రీ టికెట్ పర్ హెడ్ 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇదేంటి అని అడిగితే మేము ఎవరు వస్తున్నారు ఏంటి అనేది మాకు అర్థం కావట్లేదు, సో మేము పర్ హెడ్కి ఇంత 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నామని చెప్పేసి చెప్పారనమాట. నేను ఫస్ట్లో టికెట్ తీసుకున్న దగ్గర అడిగాను, తర్వాత టికెట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఎంటర్ అయ్యే ముందు కూడా వాళ్ళని అడిగితే చెప్పారనమాట. సో మాకు ఎంట్రీ టికెట్ అనేది కంపల్సరీ అని చెప్పేసి అన్నారు. ఓకే, ఏముంది చూడటానికి కదా, ఇలాంటివి పిల్లలకి చాలా యూజ్ అవుతాయి అని చెప్పేసి నేను, మా పిల్లలు, మా సారు మేమైతే నలుగురము టికెట్స్ తీసుకొని అయితే ఎంటర్ అయిపోయాము. సో దట్ ఫస్ట్ ఎంటర్ అవుతానే అక్కడ లోటస్ పాండ్ కనిపించింది. చాలా అంటే లోటస్లో గల చాలా కలర్స్ ఉన్నాయన్నమాట. ఎంట్రీలోనే కాకుండా ఇంకా లోపల వెళ్ళిన తర్వాత చాలా ఉందన్నమాట, చాలా రకాలు ఉన్నాయి. ఇవన్నీ ఈ వీడియో స్కిప్ చేయకుండా కంపల్సరీ చూడండి. ప్రతి ఒక్క ప్లాంట్ దాని నేము, వాళ్ళ అంటే ఆ ప్లాంట్స్ ఆర్గనైజేషన్ చేసిన వాళ్ళ యొక్క అందరివి కూడా కనిపిస్తాయి. వాళ్ళ బోర్డింగ్స్ కానీ వాళ్ళ ఫ్లెక్సీస్ కానీ అక్కడక్కడ వాళ్ళ ఐడి కార్డ్స్ కూడా ఉంటాయి. స్కిప్ చేయకుండా కంపల్సరీ చూడండి. ఫస్ట్ అయితే ఈ మొక్కలే చూడండి, అచ్చం కలబంద మొక్కల్లా ఉన్నాయి. కానీ కలబంద మొక్కలు కాదు, ఇవి ఎయిర్ని రిఫ్లెక్ట్ చేస్తాయన్నమాట. అంటే వాతావరణంలో ఉన్న అంటే కొంతమంది ఇండోర్ ప్లాంట్స్ అంటారు కదా, అవన్నమాట. అలా రూమ్లో సఫికెంట్గా లేకుండా ఎయిర్ని పొల్యూట్ కాకుండా మనకి స్వచ్ఛమైన గాలిని అందించడం కోసం అలాంటివి పెంచుతారు. నెక్స్ట్ ఈ కలర్స్ అయితే ఫ్లవర్స్ చాలా బాగున్నాయండి. నెక్స్ట్ దాలియా ప్లాంట్వి అక్కడ బర్డ్స్ కూడా ఉన్నాయండి. అంటే మొగ్గలు అనమాట, భూమిలో కందగడ్డల టైప్లో ఉన్నాయి. అవి ఫ్లవర్స్ కూడా నేను చూపించాను చూడండి. ఈ ఎల్లో కలర్ ఫ్లవర్స్కి అయితే గ్రీన్ కలర్ షేడెడ్ ఉందండి. తర్వాత ఈ చామంతుల్లో కూడా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఎల్లో కానీ, పింక్ కానీ, ఈ గ్రీన్ షేడ్లో ఎల్లో కానీ, అచ్చంగా ఎల్లో కానీ, లెమన్ ఎల్లో కానీ, తర్వాత మల్లెంట్లు అనమాట. మనం ఊర్లలో చూస్తాం అనమాట మల్లెంట్లు. అలాంటివి ఆ మల్లెంట్లలోనే చాలా రకాలు ఉన్నాయన్నమాట. మీరు ఒక్కసారి విజిట్ చేయండి. తర్వాత ముందుకు వచ్చేసరికి అక్కడ వాళ్ళందరూ ప్లాంట్స్ తీసుకెళ్ళటానికి కావాల్సిన మట్టి ఏదైతే ఉందో కోకాపీట్ కానీ వాళ్ళన్నీ అరేంజ్ చేస్తూ ఉన్నారనమాట. తర్వాత అక్కడ విత్తనాలు కూడా అమ్ముతున్నారు చూడండి. కోకాపీట్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ వీళ్ళ దగ్గర అయితే బస్తాల కొద్దీ ఉన్నాయి, కానీ వీళ్ళు అమ్ముతున్నారో లేదో తెలియదు. వేరే స్టాల్ దగ్గర అయితే అమ్ముతున్నారు. సో అడిగితే చెప్పేవాళ్ళేమో, నేనైతే అడగలేదు. వాటితో పాటు ఇక్కడ ఫర్నిచర్ ఐటెం కూడా చూడండి, మిర్రర్స్ కానీ వాచెస్ కానీ, వాచెస్లో కూడా అవి మొత్తం సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. నాకు చాలా బాగా అనిపించాయి. నెక్స్ట్ మన గ్రామ బజార్ అని చెప్పేసి ఈ హ్యాండ్సమ్ పర్సన్ అడిగితే లేదు మేడం అన్నీ ఆర్గానిక్గా ఉంటాయి మా దగ్గర, మేమే చేస్తాము అని చెప్పేసి అన్నారు. ఓకే, దానికి ఇట్లా యంగ్స్టర్స్ కూడా చాలామంది ఉన్నారు. సో అది నాకు మంచిగా అనిపించింది. నెక్స్ట్ హనీ వచ్చేసరికి హనీస్లోనే డిఫరెంట్ లెమన్ హనీ అని, మింట్ హనీ అని వీళ్ళే మొత్తం హార్వెస్టింగ్ చేస్తారట. వీళ్ళది వచ్చేసి అరకు అంట. వాళ్ళంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి హనీలోనే డిఫరెన్సెస్ చూస్తున్నారు, మనకి టేస్ట్ చేపిస్తున్నారు. అంటే నెక్స్ట్ ఇక్కడ క్రోషియో కూడా ఉంది, అక్కడ ముస్లిం లేడీస్ అమ్ముతున్నారు. సో నేను వాళ్ళనైతే అడగలేదు. క్రోషియోస్ ఉన్నాయి, తర్వాత హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి షాంపూకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఈ స్టాల్ దగ్గర అయితే చాలా ఉన్నాయన్నమాట. ఇది బీరకాయ పీచు,
బీరకాయ పీచుతో పాతకాలంలో బీరకాయ పీచుతోనే స్నానం చేసేవాళ్ళంట. మురికి ఉన్నా కానీ అంతా పోతుందని, ట్యాన్ ఉన్నా పోతుందని. కుంకుడుకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. అడవి చింత, బీట్రూట్ పౌడరు, కుంకుడుకాయ పౌడరు, తర్వాత ఉప్టాన్ పౌడర్ అంటే మన నలుగుపిండి, ఉసిరికాయ పొడి, తర్వాత అశ్వగంధ పొడి, గోరింటాకు పొడి, తర్వాత పసుపులో 2 రకాలు ఉన్నాయండి. పసుపులో కస్తూరి పసుపు, మనం వంటకి వాడే పసుపు 2 రకాలు ఉన్నాయి. తర్వాత చియా విత్తనాలు కానీ, ఫ్లాక్స్ సీడ్స్ కానీ, తర్వాత షికాయ కానీ, ఇవేమో పొద్దురుడు విత్తనాలు. మనకి డైట్లో మెయింటైన్ అయ్యే ప్రతి ఒక్క ఐటము ఈ ఒక్క స్టాల్ దగ్గర అయితే నేను అన్నీ అబ్జర్వ్ చేశాను. నాకు చాలా బాగా అనిపించింది. కానీ ఎండ ఎక్కువ ఉండటం వల్ల నేను అక్కడ నుంచి కొంచెం నీడ ప్రదేశానికి వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకంటే మాకు చిన్నపిల్లలు కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి మరువమాకు. ఒకటి ఇది నిజమా కాదా అని చెప్పేసి నేనైతే తెంపి చూసి దాన్ని కొంచెం నలిపి చూశాను. మంచి స్మెల్ ఉంది. నెక్స్ట్ కారబంతి, తురకబంతి. అంటే మీ ఏరియాలో ఏమని పిలుస్తారో నాకైతే తెలియదు, కానీ నాకు తెలిసిందైతే తురకబంతి అనమాట. తురకబంతి పూలల్లో నేను ఇన్ని వెరైటీస్ చూడటము, ఈ ఇయరే ఇన్ని వెరైటీస్ చూశాను అనమాట. ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే వెళ్ళండి, ఒక్కసారి విజిట్ చేయండి. చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. నెక్స్ట్ మందారం. ఈ ప్లాంట్ వచ్చేసి రోజ్మేరీ అనమాట. రోజ్మేరీ అందరికీ తెలిసే ఉంటుంది. రోజ్మేరీ గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. నెక్స్ట్ మందారం అనమాట. మందారంలో కూడా రెక్క మందారంలోనే చాలా వెరైటీస్ ఉన్నాయి. ముద్ద మందారం అని, రెక్క మందారంలో చాలా కలర్స్ ఉన్నాయన్నమాట. ఒక 10-15 కంటే ఎక్కువే ఉండొచ్చు, నేనైతే కౌంట్ చేయలేదు. నెక్స్ట్ తెల్ల చామంతి అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది. దగ్గరికి వెళ్ళి దాన్ని ముద్దబెట్టుగా వద్దయింది, అంత బాగుంది. ఒక్కసారి విజిట్ చేయండి కంపల్సరీ, ఎవరైనా ప్లాంట్ లవర్స్ ఉంటే. నేను దగ్గరికి వెళ్ళాను. నెక్స్ట్ కాగడమల్లె. ఈ కాగడమల్లె వచ్చేసి బోన్సాయిలో ఉందండి. బోన్సాయిలో కూడా కాగడమల్లెని పెంచుతారని నేను ఫస్ట్ టైం చూశాను. అంటే పింక్ కాగడమల్లె చూశాను, తర్వాత పొడవు కాగడమల్లెవి వైట్వి చూశాను, కానీ ఇవైతే నేను ఫస్ట్ టైం చూశాను. నేను మళ్ళీ చెప్తాను వాటి గురించి. తర్వాత బొండుమల్లె. బొండుమల్లె కాకుండా ఇదొక ఫ్లవర్ అండి. ఈ ఫ్లవర్స్ అనేవి నేను ఎక్కువ పెళ్ళిళ్ళలో, బొక్కేలలో చూశాను, కానీ ఇదొక ప్లాంట్ ఉంటుంది అని నేను ఈరోజే చూశాను. నెక్స్ట్ చామంతులు. ఇదిగోండి హైడ్రేనియా ఏదో సంథింగ్ పేరైతే అక్కడ మెన్షన్ చేశాను కదా, చూడండి. మళ్ళీ రోజ్ ప్లాంట్స్ అనమాట. ఇవైతే మన టేస్ట్ చిన్న నిమ్మకాయలాగా ఉన్నాయి. నేనైతే అడగలేదు వాళ్ళని, స్టాల్ వాళ్ళని అయితే అడగడానికి అసలు అక్కడ పాసిబుల్ లేదు. నెక్స్ట్ ఇది ఫ్లేవర్ అసలు ఎంత బాగుందో, ఆ వైట్ కలర్ ఫ్లవర్ స్మెల్. ఫ్రాగ్రెన్స్ అనంత్ అంట దాని పేరు. చాలా అంటే చాలా బాగుంది. స్మెల్ కూడా చాలా యూనిక్గా ఉంది. నెక్స్ట్ ఇవన్నీ బోన్సాయి అనమాట. తర్వాత నాకు ఇష్టమైన, మీకు అందరికీ ఇష్టమైన చామంతి పూలు అనమాట. వీళ్ళు కాకినాడ నుంచి వస్తారండి, ప్రత్యేకించి గణపతి గార్డెన్స్ అని. ఒక్క బంచే 3000+ అలా కాస్ట్ చెప్పారు, కానీ చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. మనం చిన్న కొమ్మ వేసుకున్నా కానీ వచ్చేస్తాయి. అంత వాళ్ళు ఎప్పటికప్పుడు వాటర్ స్ప్రే చేస్తూ, అసలు వాళ్ళు ఎక్కడ కూడా ప్లాంట్ అనేది ఎండిపోకుండా. చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో, మెరూను, ఎల్లో, వైట్, లైట్ లావెండర్ కలరు. తర్వాత ఇంకా మెరూన్ కలర్లోనే 2 రకాలు ఉన్నాయన్నమాట. తర్వాత మెరూన్లో ఆ కార్నర్లో ఉన్నాయి చూడండి, అవైతే చాలా నిండు కలర్ ఉన్నాయి. ఇవి లావెండర్ కలర్ అనమాట. చూడండి ఒక్క బంచ్ ఎంత బాగుందో. ఒక చిన్న పూలకు ఒక బొకేలా ఉందన్నమాట. అరేంజ్ చేస్తే ఎలా ఉంది. ఇవన్నీ వాళ్ళ కవర్ చుట్టినవన్నీ వాళ్ళకి ప్యాకింగ్ అయిపోయాయంట. అవన్నీ స్టాల్ అంటే బుకింగ్ అయిపోయాయంట. ఫుడ్కి కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంది. స్టాల్స్ కూడా ఉన్నాయి. తర్వాత బ్యాగ్స్ అనమాట. మనం ప్లాంట్స్ కొంతమంది గార్డెనింగ్ చేసుకుంటారు కదా, అదే ప్లేస్ లేని వాళ్ళు, రెంటల్ వాళ్ళు, అట్లా ఇవి బ్యాగ్స్ అనమాట మొక్కలు పెంచుకోవడానికి. నెక్స్ట్ మట్టి కుండలు, మనం ఇళ్ళల్లో షోకేస్లా పెట్టుకుంటాం కదా, అలా మట్టితో తయారు చేసినవన్నీ ఉన్నాయి ఇక్కడ. కుండలు కానీ, చిన్న చిన్న ప్రమిదలు కానీ. నెక్స్ట్ నేను ఫస్ట్ చెప్పాను కదా కోకాపీట్ అవి గురించి. ఈ స్టాల్ దగ్గర అయితే వీళ్ళు పర్ కేజీ ఎంత అని చెప్పేసి అన్నీ అమ్ముతున్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే బొప్పాస్కాయ చెట్లు కూడా అమ్ముతున్నారండి.
బొప్పాస్కాయ చెట్లు అంటే మనం కాయలంటూ కొనుక్కొని తినం, బొప్పాస్కాయ చెట్లు ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి. సో ఎనీవే అదొక రకమేమో, లేకపోతే వీళ్ళు సపరేట్గా హార్వెస్ట్ చేస్తున్నారేమో, నాకైతే తెలీదు. ఎనీవే నేనైతే పర్సనల్గా చాలా మంచి ఎక్స్పీరియన్స్ చేశాను. నెక్స్ట్ నేను ఒక కార్నర్లో, అంటే నేను ఈ ఫస్ట్ వెళ్ళలేదు ఈ కార్నర్ ప్లాంట్స్ చూడటానికి. ఇక్కడైతే తులసిలోనే డిఫరెంట్ టైప్స్ చూసానమాట. అవి ఒకటి చూసాను. ఇక్కడ ఇది మనీ ప్లాంట్ అర్థం కాలేదు నాకు, తమలపాకు అర్థం కాలేదు. సో మీకు తెలిసి ఉంటే జస్ట్ కామెంట్ ఇట్. నెక్స్ట్ ఇంకా ఫ్రూట్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి. రామఫలము, లక్ష్మణ ఫలము, ఇది కమేలియా అంట. కమేలియా అనేది ఒక ప్లాంట్ అంట. ఇవన్నీ ఎయిర్ ప్లాంట్స్ అండి, ఎయిర్ని పొల్యూట్ కాకోకుండా చూస్తాయన్నమాట. చూడండి దీని ఫ్లవరింగ్. నేనైతే ప్లాస్టిక్ పూలు అనుకొని దగ్గరికి వెళ్ళి దాన్ని కొంచెం నలిపి చూశాను అనమాట. కానీ రియలిస్టిక్ అండి, అది థాయిలాండ్ పీస్ లిల్లీ అంట దాని పేరు. సో మీకు ఎవరికన్నా తెలుసుంటే కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ రుద్రాక్ష చెట్లు ఉన్నాయి. నెక్స్ట్ జామ చెట్టు చూడండి, ఒక కార్నర్ ఉంటుంది, చిన్నవి హిడెన్గా కనిపిస్తాయి చూడండి. అవి భూటాన్ జామ అంట. ఒక ప్లాంట్ వచ్చేసి 1500 అంట. దాని స్పెషాలిటీ ఏంటో నాకైతే తెలీదు, అడగడానికి కూడా అక్కడ పాసిబుల్ లేకుండా ఉంది. ప్రతి స్టాల్లో అలాగే ఉంది. ఎనీవే ఒకసారి అయితే విజిట్ చేయండి. ప్లాంట్ మేళా అనేది January 26 లాస్ట్ అండి. మీరు కంపల్సరీగా ఒక్కసారి విజిట్ చేయండి. చూడండి ఎన్ని రకాల అరకు సంపంగి. ఈ సంపంగి పూలు నేను అరకులో మాత్రమే చూశాను. నెక్స్ట్ మనము బే లీవ్స్ అండి, బిర్యానీ ఆకులో వేసే బే లీఫ్, తేజ్పత్తా, ఇవి. తర్వాత ఇంకా చాలా, అంటే ఒక్కదానిని అనడానికి లేదు, చాలా అంటే చాలా ఉన్నాయి. అక్కడ నాకు వీడియో కూడా ఎక్కువ టైం లేదనమాట. లవంగం, తులసి చెట్లలోనే అక్కడ ఒక రో అంతా ఉందన్నమాట. మీరు ఒక్కసారి వెళ్ళి చెక్ చేసినట్టయితే మీరు తీసుకున్న 50 రూపీస్కి న్యాయం చేయండి. కంపల్సరీ తిరగండి, ఒక 2-3 అవర్స్ అయినా టైం స్పెండ్ చేయండి. ఉసిరిక చెట్లు చూడండి, ఉసిరిక చెట్లు కూడా ఉన్నాయి, 2 రకాలు ఉన్నాయి. తర్వాత పొమగ్రనేట్ అయితే చాలా పెద్ద కాయ అంట. నేను అక్కడ కాయ అయితే చూశాను కానీ నాకు మళ్ళీ వీడియో తీయడానికి అవ్వలేదు. సో ఒక్కసారి అయితే కంపల్సరీ విజిట్ అవ్వండి. పిల్లలకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, తెలుసుకుంటారు ఏ ప్లాంట్ ఏంటి అనేది. మీరు ఈ వీడియోని చూసినట్టయితే కంపల్సరీ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇవన్నీ బోన్సాయి ట్రీస్ అనమాట, ఇవన్నీ బోన్సాయి అనమాట. ఒక స్టాల్ కంప్లీట్గా బోన్సాయి ఉంది. తర్వాత లాస్ట్లో ఏమైందంటే ఒక అంకుల్ మ్యాజిక్ టవల్స్ అని సేల్ చేస్తున్నారు. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో ఇంతవరకు వాచ్ చేసినందుకు.